తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 220కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు సహజ నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఏ పాత్రలో అయినా ఇమిడిపోయే నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు వితౌట్ మేకప్తో నటించే నటుడిగాను పేరు తెచ్చుకున్నారు. ఆయన నటించిన తొలి సినిమా రామరాజ్యం విడుదలై 50 ఏళ్లు పూర్తవుతోంది. అదే సమయంలో ఇటీవలే శరత్ బాబు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు కూడా. అయితే శరత్ బాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలు బయటకు తెలిసినవి చాలా తక్కువ. చాలా మందికి సీనియర్ నటి రమాప్రభతో వివాహం, విడాకులు, రమాప్రభ చేసిన ఆరోపణలు, వివాదాల గురించి మాత్రమే తెలుసు. కానీ శరత్ బాబు ఎన్ని వివాహాలు చేసుకున్నారు, రెండో భార్య ఎవరు, ఆమెకు విడాకులు ఇచ్చాక 5 అక్షరాల పేరు ఉండే వ్యక్తిని మూడో వివాహం చేసుకున్నారా లేదా అనే అంశాలు పెద్దగా బయటకు రాలేదు. అంతేకాదు పలు భాషల్లో 1000 సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటుడు, ప్రముఖ నిర్మాత కుమార్తెను వివాహం చేసుకున్నాక 60 ఏళ్ల వయసులో విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే అంశం కూడా గతంలో చర్చనీయాంశమైంది. ఆ అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. శరత్ బాబు అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. తండ్రికి హోటల్ వ్యాపారం ఉండేది. 19 ఏళ్లకే సినిమాల్లోకి వచ్చారు. పలు హిట్ సినిమాల్లో నటించారు. అయితే అప్పటికే సీనియర్ నటి అయిన రమాప్రభను వివాహం చేసుకున్నారు. 1974లో వీరి వివాహం జరిగింది. శరత్ బాబు రమాప్రభను వివాహం చేసుకోవడం శరత్ బాబు వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లయ్యాక శరత్ బాబు, రమాప్రభ చెన్నైలోని ఉమాపతి స్ట్రీట్లో నివాసం ఉండేవారు. ఇద్దరికీ మనస్పర్ధలు రావడంతో 1989లో రమాప్రభతో విడాకులు తీసుకున్నారు. వాస్తవానికి 1987లోనే ఫిజికల్గా సపరేట్ అయ్యారు. 1989లో కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత శరత్ బాబు రెండో వివాహం తమిళ, మలయాళ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత, దిగ్గజ నటుడి కుమార్తెతో వివాహం జరిగింది. దక్షిణాదిలో ప్రముఖ నటుడిగా, నిర్మాతగా పేరున్న ఎంఎన్ నంబియార్ కుమార్తెను శరత్ బాబు వివాహం చేసుకున్నారు. ఎంఎన్ నంబియార్ పూర్తి పేరు మంచేరి నారాయణ్ నంబియార్. ఈయన తమిళం, తెలుగు, హిందీ, మలయాళంలో ప్రముఖ విలన్గా నటించారు. దాదాపు 1000కి పైగా సినిమాల్లో చేశారు. ఎంజీఆర్తో చేసిన ఐరతిల్ ఓర్వన్, శివాజీ గణేశన్తో చేసిన అంబికాపతి, జెమినీ గణేశన్తో చేసిన మిస్సియమ్మతో పాటు మంత్రి కుమారి, వేలైకారి, మిస్సియమ్మ తదితర చిత్రాలు పేరు తెచ్చాయి. దిగంబర సామియార్లో 11 పాత్రలను పోషించి రికార్డ్ సృష్టించారు. విలియం బర్గ్ డైరెక్ట్ చేసిన ఇంగ్లీష్ మూవీ ది జంగిల్లోనూ నటించారు. 1935లో నటన స్టార్ట్ చేసిన ఎంఎన్ నంబియార్ 2006 వరకు సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యమిచ్చే కుటుంబం కావడంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిచ్చేవారు. తన లైఫ్లో 65 కంటే ఎక్కువ సార్లు శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఎంఎన్ నంబియార్ భార్య పేరు రుక్మిణి అమ్మ. వీరికి మొత్తం 3 పిల్లలు. అందులో సుకుమార్ నంబియార్ రాజకీయ నేత కాగా, రెండో కుమారుడు మోహన్ నంబియార్. ఈయన ప్రముఖ వ్యాపారవేత్త. కుమార్తె స్నేహలత నంబియార్. స్నేహలత నంబియార్ కేరళలోని కన్నూరులో పుట్టి పెరిగారు. భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. కుటుంబ వ్యాపారాలు చూసుకునేవారు. స్నేహలతకు కేరళకు చెందిన ఓ వ్యాపారవేత్తతో వివాహం కాగా కొన్ని కారణాలతో విడాకులు తీసుకున్నారు. అప్పట్లో తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ సినిమాల కార్యకలాపాలన్నీ చెన్నై కేంద్రంగానే జరిగేవి. దీంతో ఎంఎన్ నంబియార్ కుటుంబం కూడా చెన్నైలోనే ఉండేది. శరత్ బాబు కూడా చెన్నైలోనే ఉండేవారు. ఓ కార్యక్రమానికి బోట్ క్లబ్కి వెళ్లిన శరత్ బాబుకి స్నేహలత నంబియార్ అక్కడ పరిచయం అయ్యారు. అప్పటికే శరత్ బాబుకి స్టార్ నటుడిగా గుర్తింపు వచ్చింది. శరత్ బాబు కుటుంబ పద్ధతులు, ఆధ్యాత్మిక భావాలతో పాటు వ్యక్తిత్వం కూడా నచ్చడంతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. సామాజిక పరంగా కూడా 2 వర్గాల పద్ధతులు కూడా కలిశాయి. వీరి పెళ్లికి 2 కుటుంబాల్లోనూ ఒప్పుకున్నారు. దీంతో శరత్ బాబు, స్నేహలత నంబియార్ల వివాహం 1990 మే 28న చెన్నైలో జరిగింది. అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. 1990 జూలై 2న హోటల్ ట్రైడెంట్లో వీరి రిసెప్షన్ జరిగింది. అప్పుడు స్నేహలత నంబియార్ పేరు స్నేహలత దీక్షిత్ అని మారింది. ఇక శరత్ బాబు తన మొదటి భార్య అయిన రమాప్రభతో విడాకులు తీసుకున్న కొన్నాళ్లకే రెండో వివాహం చేసుకున్నారని చెప్పవచ్చు. వీరికి కూడా పిల్లలు లేరు. చెన్నైలోనే వీరు నివాసం ఉండేవారు. శరత్ బాబు సినిమాల్లో బిజీగా ఉండగా స్నేహలత దీక్షిత్ కుటుంబ వ్యవహారాలు చూసుకునేవారు. అయితే వీరి వివాహ బంధంలోనూ కలతలు వచ్చాయి. దీంతో పెళ్లైన 11 ఏళ్లకు అంటే 2001లో జూలై 27న శరత్ బాబు నుండి విడాకులు కోరుతూ స్నేహలత దీక్షిత్ చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పట్లో ఈ వార్త సంచలనమైంది. శరత్ బాబు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించడంతో పాటు ఎక్కువ సినిమాల్లో చేసి ఉన్న నేపథ్యంలో మీడియాలోనూ వీరి విడాకుల వార్తలు ప్రముఖంగా వచ్చాయి. తమిళ, తెలుగు, మలయాళ ఇండస్ట్రీలోనూ ఈ వార్త చర్చనీయాంశమైంది. తనను శరత్ బాబు మానసికంగా వేధిస్తున్నారని స్నేహలత నంబియార్ విడాకులకు దరఖాస్తు చేసిన టైంలో పిటిషన్లో పేర్కొన్నారు. ఫ్యామిలీ కోర్టు పలుమార్లు కౌన్సిలింగ్ విచారణ చేపట్టింది. మానసికంగా వేధిస్తున్నందున తాను విడాకులు కోరుతున్నట్లు స్నేహలత దీక్షిత్ కోర్టుకు తెలిపారు. పలు విచారణల తర్వాత వీరికి విడాకులు మంజూరయ్యాయి.
ఇక ఎంఎన్ నంబియార్ 2008 నవంబర్ 19న కన్నుమూశారు. ఆయన పెద్ద కుమారుడు సుకుమార్ నంబియార్ 2012లో అనారోగ్యంతో చనిపోగా, స్నేహలత తల్లి రుక్మిణి అమ్మ 2012 ఏప్రిల్ 12న కన్నుమూశారు. అయితే శరత్ బాబు ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు పెద్దగా బయటకు రావు. శరత్ బాబు రెండవ భార్య స్నేహలత దీక్షిత్ అని మాత్రమే తెలుసు. ఎంఎన్ నంబియార్ ఫ్యామిలీ ఫోటోలో మాత్రమే ఆమె కనిపిస్తారు. విడాకుల తర్వాత బయటకు కనిపించలేదని చెప్పవచ్చు. స్నేహలత దీక్షిత్తో విడాకుల తర్వాత శరత్ బాబు సినిమాల్లో నటించిన మీడియాకు దూరంగా ఉన్నారు. అయితే 2010 తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూలో మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తాను మూడో పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పారు. ఆమె పేరు మాత్రం వెల్లడించలేదు. మీ అందరికీ తెలిసిన కుటుంబానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుంటున్నానని, పేరు 5 అక్షరాలుందని, త్వరలోనే ఆ విషయం చెబుతానని వ్యాఖ్యానించారు. అయితే అప్పటికే శరత్ బాబు మూడో వివాహం చేసుకుంటాడని మీడియాలో వార్తలు వచ్చినందున ఆయన వెటకారంగా ఆ వ్యాఖ్యలు చేశారా, లేక నిజంగానే ఆ ప్రతిపాదన వచ్చిందా అనేది తెలీదు. కొంతకాలం క్రితం నటి నమితతోనూ రిలేషన్షిప్లో ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. వీరిద్దరూ ఓ సందర్భంలో పెళ్లి చేసుకోబోతున్నారా అని కూడా వార్తలు వచ్చాయి. వాటిని నమిత ఖండించారు. కొన్నాళ్ల క్రితం రమాప్రభ ఇచ్చిన ఇంటర్వ్యూలో శరత్ బాబుపై కొన్ని ఆరోపణలు చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన ఆస్తులన్నీ తీసుకున్నారని, ఏదో అవసరం కోసం, సినిమాల్లో ఛాన్స్ కోసం తను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించారు. ఆ ఆరోపణలను ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు ఖండించారు కూడా. ప్రస్తుతం శరత్ బాబు చెన్నైలోని ఇంట్లో ఒక్కరే ఉంటున్నారు. అవసరమైతే పక్క హోటల్ నుండి భోజనం తెప్పించుకుంటానని, మిల్లెట్స్, డ్రై ఫ్రూట్స్ మాత్రమే తింటానని చెప్పారు. ఇంటర్వ్యూ కోసం మీడియా వెళ్లిన టైంలో శరత్ బాబు ఇంట్లో ఆయనతో పాటు ఆయన డ్రైవర్, సహాయకులు మాత్రమే ఉన్నారు. తాను కొన్ని అంశాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. శరత్ బాబుకి పిల్లలు లేరు. అయితే తన అన్నదమ్ముల, అక్కచెల్లెల పిల్లలు 25 మంది ఉంటారని, వారంతా తన పిల్లలేనని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శరత్ బాబు. శరత్ బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ కొంతకాలం క్రితం వచ్చిన దక్ష అనే సినిమాలో హీరోగా చేశారు. ఓ ఇంటర్వ్యూలో శరత్ బాబు మాట్లాడుతూ, నేను ఎదుర్కొన్న పరిస్థితిని ఎవరితోనూ చెప్పుకోను. నా క్లోజ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోలేదు. ఒకే ఒక్కరికి చెప్పాను. ఆ దేవుడు శివుడి దగ్గర చెప్పుకున్నాను. ఎప్పుడైనా కొంచెం డిస్టర్బ్ అయితే ధ్యానం చేస్తాను. నా ఆలోచనల ద్వారా దేవుణ్ణి కనెక్ట్ అవుతాను, కానీ నేరుగా కనెక్ట్ అయ్యేంత శక్తి నాకింకా రాలేదు. ఆ భగవంతుడు నాకు నేరుగా వచ్చి సమాధానం చెప్పకపోయినా ఏదో ఒక రూపంలో నాకు సమాధానం దొరుకుతుంది అని చెప్పారు. తాను శాకాహారిని అని చెప్పిన శరత్ బాబు ఓ ఇంటర్వ్యూలో ఓ విషయం చెప్పారు. ఏ ప్రాణిని చంపే హక్కు మనకు లేదు. అందుకే నేను మాంసాహారం తినను. అఫ్కోర్స్ మొక్కలకు కూడా ప్రాణం ఉంటుంది. అయితే ఒక ఆకు కోస్తే ఇంకో ఆకు వస్తుంది. కానీ కోడి, మేక కాలు తీస్తే మళ్ళీ వస్తుందా? సైంటిఫికల్గా చూస్తే మొక్కలకు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉండదు. బ్లడ్ లూజ్ కాదు. వాటికి పెయిన్ తక్కువ. అందుకే శాకాహారం తింటాను అని చెప్పారు. ఇవి శరత్ బాబు రెండో భార్య స్నేహలత దీక్షిత్కి సంబంధించిన అంశాలు.